మాకు ఖాళీ దొరికితే చాలు పిల్లలకి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎంజాయ్ చేసే ప్లేస్కి అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఆ రోజు సండే అనమాట, పిల్లలకి అలా గేమ్స్కి తీసుకెళ్దాం అనేసి మా హస్బెండ్ ఒక కొత్త ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. సో మా హెన్షిక ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా ఉండదండి. అంటే మా బాబుకి ఇంకా ఏమీ తెలియదు కదా, ఇంకా కొన్ని రోజులు అయితే బాబుకి కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఇంకా వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి. ఆ బొమ్మలు అవి చూసి వావ్ వావ్ అనేసి అరుస్తూ ఉందన్నమాట. ఇంకా లోపలికి తీసుకెళ్ళేసి అక్కడ వదిలేసామన్నమాట. మా బాబు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడండి. సో పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఏది ఎక్కువ కాదనమాట. మాకైతే ఎక్కడికైనా వెళ్ళాలి, ట్రిప్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ పిల్లలు ఆ ప్లేస్లో కంఫర్ట్గా ఫీల్ అవుతారా, పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా అనేసి ఆలోచిస్తాము. ఇన్ కేస్ అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అనేసి అంటే మేమే ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఉంటాము. కానీ కొందరు మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం పిల్లల్ని వదిలేసి ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. సో అది ఏం హ్యాపీనెస్ నాకైతే అర్థం కాదు, కానీ ఎవరిష్టం వాళ్ళది కదండి. కానీ మాకు మాత్రం అస్సలు అలా ఇష్టం ఉండదు అనమాట. ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తున్నామంటే మనం ఎంజాయ్ చేస్తున్నామంటే మనతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి అనేసి అయితే మేము ఆలోచిస్తామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి గేమ్స్ అవి వాడుతున్నారు. ఇక్కడ డాక్టర్ డ్రెస్, మళ్ళీ ఇంజనీర్ డ్రెస్, ప్రతి ఒక్క పోలీస్ డ్రెస్ అన్నీ ఉన్నాయన్నమాట. హెన్షికకి అన్నీ వేసేసి ఫొటోస్ అయితే తీసేసాను. మా సహర్ష్ చూడండి ఎలా అవుతూ ఉన్నాడంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ లోపలికి దూరేసి అక్కడ దూరేసి ఇక్కడ దూరేసి. సో ఆ సండే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు అక్క తమ్ముళ్ళు అయితే. సో ఇంకా మాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇక్కడికే వెళ్ళాలనేసి అనుకున్నాం. మా సహర్ చూడండి ఎలా అవుతున్నాడో, కొట్టుకుంటున్నాడు, ఆ తర్వాత బుర్ర గుద్దుకుంటున్నాడు, అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదనమాట. అంత పిచ్చిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే. ఇంకా మా హెన్షిక అన్నీ ఆడేసిన తర్వాత అయినా సరే సరదా తీరట్లేదనమాట. అమ్మ ప్లీజ్ అమ్మ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనేసి ఎంత రిక్వెస్ట్ చేస్తుందో చూడండి ఒకసారి. ఇంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా బయటికి వచ్చాక ఇంకా సరిపోలేదు ప్లీజ్ అమ్మ అనేసి ఎంత రిక్వెస్ట్ చేస్తుందో అసలు. సరేలే అని చెప్పేసి ఆ క్యూట్నెస్కి మళ్ళీ మా హస్బెండ్ ఇదైతే ఎక్కించారనమాట. సో ఫైనల్లీ ఇదంటే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.